హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నామినేషన్లో ఉన్న వాళ్ళ బలాబలాలు, ఎవరు ఓట్లు తగ్గుతుంది, ఎవరు ఓట్లు పెరుగుతుంది, ఎవరు పోయేటట్టు ఉన్నారనేది ఒక్కసారి అనలైజ్ చేస్తే చూద్దాము. గౌతమ్, కృష్ణ, నిఖిల్ వీళ్ళు టాప్ కంటెస్టెంట్లు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళ బలాలు సరే ఎంత తగ్గినా పెరిగినా నిఖిల్ పైకి వెళ్ళొచ్చు, గౌతమ్ కిందికి వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి. బట్ మోస్ట్లీ అయితే వీళ్ళు టాప్ 2 ప్లేసుల్లో ఉంటారు. ఆ తర్వాత ప్రేరణకి ఈ మధ్యన ఎందుకో బాగా ఓట్లు పడుతున్నాయి. యష్మి వెళ్ళిపోవడం కావచ్చు, అలాగే పృథ్వీ ఓట్లు కూడా ప్రేరణకే పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పృథ్వీకి తగ్గిపోతుంది ఓట్ల శాతం. సో అట్లా ప్రేరణ మంచి పొజిషన్లో ఉంటుంది. ఇక నబీల్ విషయానికి వస్తే, నబీల్ తన చేతులతో తానే తన గేమ్ను చెడగొట్టుకున్నాడు. ఎవరు ఫీల్ కాకండి, నబీల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే. సో చాలామందికి నచ్చట్లేదు. ఇది నా మాట కాదు, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అందుకే రోజు లైవ్ రివ్యూ పెట్టేది. సో చాలామందికి నచ్చట్లేదు. నబీల్ది తగ్గుతూ ఉంది. ఎంత తగ్గినా టాప్ 4 గౌతమ్, ప్రేరణ, నిఖిల్, నబీల్ వీళ్ళకేమీ డోకా లేదు, వీళ్ళు ఉంటారు ఫిక్స్. ఇక బాగా తారుమారు తక్కరమారు అయ్యి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండేది ఎవరై అంటే తేజ, అవినాష్, విష్ణు, పృథ్వీ. వీళ్ళ నలుగురిట్లో ఇద్దరు పోవడం మాత్రం పక్కా. సో వాళ్ళల్లో ఎవరు సేఫ్ అవుతారు అనేది చూద్దాం. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ కంటెంట్ క్రియేటర్. సరే ఎవరేమనుకున్నా కానీ ఆయన గుడ్డ బ్యాడా, మీదికి వస్తాడా, ఎగురుతాడా, దూకుతాడా, కంటెంట్ క్రియేటర్. గొడవలు పెట్టుకుంటాడు, ఏదో సంథింగ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, గౌతమ్తో పెట్టుకుంటాడు, ఇంకోళ్ళతో పెట్టుకుంటాడు. అట్లా కంటెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంది, ఎపిసోడ్ నడుస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఆ స్కోప్ లేదు. కాబట్టి నాకు తెలిసి పృథ్వీకి ఎంత ఓట్లు తక్కువ వచ్చినా మేబీ ఉంచుతారని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక టేస్టీ తేజ వచ్చేసి కొంచెం బాగా గేమ్ను వంట పట్టించుకున్నాడేమో అనిపిస్తుంది. సింపతి వర్కౌట్ చేయడంలో టేస్టీ తేజ కొంచెం ఒక మెట్టు పైనే ఉన్నాడు అనిపిస్తుంది మిగతా వాళ్ళకంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళలో. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు వాళ్ళ అమ్మ సింపతి వర్కౌట్ అయ్యి మంచి ఓట్లు పడ్డాయి. ఇప్పుడు కూడా ప్రోమోలో చూస్తే గేమ్ దగ్గరకు వచ్చేసరికి బాగా ఫీల్ అవుతున్నాడు. సరే ఆయన జెన్యున్గా చేస్తున్నాడా, ఎట్లా చేస్తున్నా పక్కన పెడితే టేస్టీ తేజ ఓట్లను పెంచుకునే శక్తి ఉంది టేస్టీ తేజకి అనిపిస్తూ ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక విష్ణుప్రియకి యాక్చువల్గా విష్ణుప్రియకి ఎవరు లేరు. విష్ణుప్రియకి ఇంకెక్కువ సింపతి వర్కౌట్ కావాలి, ఆమె నిజంగా గట్టిగా ప్లే చేస్తే. కానీ విష్ణుప్రియ వాటి జోలికి పోదాల్చుకోలేదు. సరే ఆమె జెన్యున్గా అనవచ్చు, లేకపోతే బోలాతనం అనవచ్చు, ఏదైనా అనవచ్చు. ఓన్లీ ఆమె పృథ్వీ, విష్ణుప్రియ మిగిలింది ఆమెకు చేతనైనంత వరకు ఆట. వీకెండ్లో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్. వీకెండ్లో మాత్రం ఆమె టాప్లో ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు. సో అట్లా విష్ణుప్రియకు అవకాశాలు ఉన్నా సరే ఆమెను వాడట్లేదు. తప్పుగా అనుకోదు, ముందే చెప్తున్నా. ఇక విష్ణుప్రియకి అయితే ఓట్లు ఫస్ట్ నుంచి ఇంకో 10 దగ్గర నుంచి తగ్గుతా వస్తున్నాయి. 10, 9, 8, 7, 6, 5 ఇట్లా. సో ఇప్పుడు వచ్చి బాటం నుంచి పృథ్వీ కంటే ముందు ఆగింది విష్ణు. పృథ్వీని తీసేస్తే విష్ణు, ఆ తర్వాత అవినాష్కి ఎక్కడ కూడా సింపతి కానీ ఇంకేది కూడా వర్కౌట్ కావట్లేదు. సరే ఒకసారి షీల్డ్ వచ్చిందా, అది వచ్చిందా వదిలిపెడితే అవినాష్ మోస్ట్లీ ఓటింగ్లో తక్కువనే ఉన్నాడు. కానీ పెంచుకునే అవకాశం ఉందా అంటే అవినాష్కి లేదు. ఎందుకు అంటే కంటెస్టెంట్ల పరంగా చూసుకుంటే ఇప్పుడు గౌతమ్ అంటే తెలుగు వాళ్ళకు ఓట్లు వేస్తే గౌతమ్కి చాలామంది వేస్తే ఇప్పుడు ఇద్దరికి వేయలేరు ఎంతైనా. ఇప్పుడు విష్ణుప్రియని చాలామంది పంపించాలని, విష్ణుప్రియ పృథ్వీని చాలామంది పంపించాలనుకుంటారు కే బ్యాచ్ ఫ్యాన్స్. అలాగే అవినాష్ని తేజాని పంపించాలనుకుంటారు కే బ్యాచ్ ఫ్యాన్స్. టీ బ్యాచ్ వాళ్ళేమో విష్ణుని పృథ్వీని పంపించాలనుకుంటారు. సో అట్లా కానీ ఇద్దరికి ఓట్లు వేయలేరు కదా. సో కాపాడుకోవాలి, ఎవరినో ఒకరిని కాపాడుకోగలుగుతారు మోస్ట్లీ. సో తేజాని అండ్ అవినాష్ని పోల్చుకుంటే నాకు తెలిసి అవినాష్ వెళ్ళిపోతాడేమో అనే డౌట్ నాకుంది. అవినాష్ వెళ్ళిపోతాడేమో, తేజాకి ఓట్లు వేస్తారు ఎక్కువ మంది, అవినాష్కి వేయరేమో అని. ఇటు నుంచి చూసుకుంటే పృథ్వీకి ఓట్లు వేసినా వేయకపోయినా పృథ్వీ ఉంటాడేమో, విష్ణుప్రియ పోద్దేమో అనిపిస్తుంది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవినాష్ అండ్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మిడ్ వీక్ అండ్ సండే రోజు అని నేను బలంగా నమ్ముతాను. మరి మీరేమనుకుంటున్నారు? నా అనాలిసిస్ కరెక్టా కదా? కామెంట్ చేయండి.